ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మరి వైద్యంలో భాగంగా మరి ఒక ముఖ్య విషయం మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నది ఏంటంటే, చిన్నపిల్లలు పంది మాంసం తినవచ్చా? ప్రియమైన ఫ్రెండ్స్, చిన్నపిల్లలు పంది మాంసం తినవచ్చా అనే విషయాన్ని మనం ఆలోచించాల్సి వస్తే, పంది మాంసంలో సరిగ్గా అంటే పంది మాంసం తినకూడదా అంటే, వైద్యపరంగా అయితే పంది మాంసం ఖచ్చితంగా తినకూడదని ఏమి నిబంధనలు లేవు. కొన్ని మత గ్రంథాల పరంగా అయితే వాళ్ళకి ఖచ్చితమైనటువంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ పంది మాంసం అంటే తెల్ల పందులు, నల్ల పందులు కూడా ఉంటాయి. ప్రధానంగా సరిగ్గా ఉడికించినటువంటి మాంసం, పంది మాంసం అంటే మన విలేజ్లో ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పందులు, వాటిని వారు మాంసాహారంగా స్వీకరించినప్పుడు ఎవరైతే వాటిని సరిగ్గా శుభ్రపరచకుండా మరి అస్తవ్యస్తంగా వండుతారో, అలాంటి మాంసం తినడం వల్ల అంటే పంది యొక్క పేగుల్లో టేప్ వామ్స్ ఉండటం వల్ల ఈ టానియాసిస్ అనేటువంటి వ్యాధులు, సాల్మోనెల్లోసిస్, తర్వాత ఇతరత్ర బ్యాక్టీరియా వ్యాధులు మరియు కొన్ని వైరల్ డిసీజెస్, అంటే పిల్లల్లో అయితే మరుగుజ్జుతనం, తర్వాత వచ్చేసి ఇదే టేప్ వామ్స్ అంటే మామూలుగా ఈ పంది మాంసం తిన్నప్పుడు బాడీలో ఈ వామ్స్ ఎక్కువైపోయినప్పుడు ఈ వామ్స్ మెదడు భాగాల్లోకి చేరినప్పుడు మరి మెదడు వాపు లాంటి జబ్బులు రావడం అనేది కూడా పిల్లల్లో జరుగుతూ ఉంది. కాబట్టి వాట్ ఎవర్ ఇట్ మే బీ, వాట్ ఐ యామ్ సే స్ట్రిక్ట్లీ, ప్లీజ్ అవాయిడ్ ద ఫోర్క్ రెడ్ మీట్ టు ద చిల్డ్రన్స్. పూర్తిగా అవాయిడ్ చేసుకుంటే మంచిది. చిన్నపిల్లలకి ఫోర్కు సంబంధించినటువంటి మీట్ ఏదైతే ఉందో, ఈ రెడ్ మీట్ని అనేది పిల్లలకి పూర్తిగా అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఎందుకనంటే ఇతర మాంసాలతో పోల్చుకుంటే ఈ పంది మాంసం ద్వారా పిల్లలు వ్యాధులు సంక్రమించేటువంటి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి పిల్లల్లో మరుగుజ్జుతనమైన మెదడువాపు కంటే ప్రభుత్వం వారు ఈ మధ్య ఎప్పటి నుండో అనేకమైనటువంటి దానికి మందులు ఇవ్వడం వల్ల మెదడువాపుని మనం చాలా వరకు పిల్లలు వచ్చే మెదడువాపుని నిర్మూలించగలిగాం. కానీ కొన్ని బ్యాక్టీరియాలు, వైరల్ ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ ఇలాంటి కొన్ని ఇన్ఫెక్షన్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి. కాబట్టి పిల్లలకి పంది మాంసాన్ని పెట్టడం అనేది మరి నేనైతే వద్దని సలహా ఇస్తున్నాను. అది మీ ఇష్టము. చాలా వరకు విలేజ్ ప్రాంతాలలో దీన్ని పిల్లలకు పెడుతూ ఉంటారు, ఎదగవలసిన పిల్లలకి. ఈ చిన్న పిల్లలు, బాల్యంలో ఉన్నటువంటి పిల్లలకి ఇది పెట్టడం వల్ల మరి మనం లేనిపోని రిస్క్లో పడతాం. కాబట్టి దీన్ని అవాయిడ్ చేయమని చెప్పేసి ఆరోగ్య సూత్రాల్లో భాగంగా ఇది ఒక సజెషన్ ఇస్తున్నాను. వాట్ ఎవర్ ఇట్ మే బీ యాజ్ యువర్ లైక్, బట్ మై ఒపీనియన్ ఓన్లీ దిస్. వాట్ ఐఎమ్ సేయింగ్ దట్ ఈజ్ ఓన్లీ మై ఒపీనియన్, ఓన్లీ మై థాట్ అండ్ అకార్డింగ్ టు ది సైన్స్ అవేర్నెస్. కాబట్టి మరి ఇది ఒక విషయము. మరి తర్వాత వచ్చేసి ఇంకా మనం పరిశీలించినట్లయితే అఫ్కోర్స్ ఇప్పుడు షుగర్ వ్యాధి లాంటి వాళ్ళకు కూడా మరి ఇన్సులిన్ తయారు చేసేది పంది కణాలతోనే. అంటే ఇప్పుడు పంది మాంసం తినటం వేరు, పంది కణాలని వాళ్ళు ఐసోలేషన్ చేసి దాంట్లో నుండి షుగర్ వ్యాధికి ఇన్సులిన్ తీయటం అనేది వేరు. కాబట్టి అది పెద్ద ప్రాసెస్. దానివల్ల మనకి ఇబ్బంది ఏం లేదు. షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు ఇన్సులిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ పంది మాంసాన్ని మనం డైరెక్ట్గా తినడం వల్ల ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ పంది మాంసం తినడం వల్ల మరుగుజ్జుతనం, మెదడువాపు ఇలాంటి జబ్బులు వస్తాయి. కాబట్టి బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కానీ సాల్మోనెల్లోసిస్, తర్వాత హెపటైటిస్ ఇలాంటి, తర్వాత టీనియాసూలియం వల్ల ప్రధానంగా పంది మాంసంలో ఉండేది టీనియాసూలియం, పరాన్నజీవులు. టీనియాసూలియం అనే పరాన్నజీవి ఉండటం వల్ల అది టేప్ వామ్ అన్నట్టు. అది టేప్ వామ్ కాబట్టి ఇలాంటి వల్ల చాలా వస్తాయి. కాబట్టి మరి దీని విషయంలో మరి మీరు జాగ్రత్త వహిస్తారని నమ్ముతున్నాను. మిత్రులారా, ఏదైనా మరి మన యొక్క వైద్యంలో భాగం కావచ్చు, కవితలో భాగం కావచ్చు, ఏదైనా అది నాకు సంబంధించి నాకు తోచినంతవరకే మీకు సూచనలు, సలహాలు ఇస్తున్నాను. యాజ్ ఏ హెల్త్ అండ్ వెల్విషర్గా, మీ వెల్విషర్గా మీరు
ఫాలో అవ్వచ్చు లేదా ఫాలో కాకపోవచ్చు, రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. ఒకవేళ మీకు ఈ సమాచారం కనుక నచ్చితే ఇంతవరకు తెలియకున్నట్లయితే దీన్ని మీరు మరి ఇతరులకు షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన యూట్యూబ్ ఛానల్ అయితే మరి షార్ట్స్కి 2-3 లక్షల వ్యూస్ ఉన్నాయి చాలా వీటికి. మనకి మొత్తం కూడా ఇప్పుడు సుమారుగా 7 లక్షల వ్యూస్ వచ్చాయి. కానీ సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు. 1500 మంది ఉన్నారు కనుక మరి ఫ్రెండ్స్ మనమైతే హంగామాలు చేయడానికి మైకులు కానీ లేకుంటే ఇతరత్ర పరికరాలు కానీ ఏమీ నా దగ్గర లేవు. ఉన్నదున్నట్టే జెన్యూన్గా నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. నేను ఏమి డిజైన్ కూడా చేయట్లేదు. ఒకవేళ మీకు దీని కారణంగా ఏమైనా అసౌకర్యం కలిగితే క్షమించండి. కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను బాగా ప్రమోట్ చేసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీ యొక్క ఆదరణ, మీరు ఆదరించే విధానాన్ని బట్టి నా యొక్క కొనసాగింపు ఉంటుంది. అయితే వీడియోల కంటే కూడా మన ఈ వీడియోలతో పాటు యూట్యూబ్లో గతంలో చేసినటువంటి టిక్టాక్ టైంలో చేసిన షార్ట్స్ చాలా మంచిగా సామాజికంగా ఆరోగ్యకరంగా ఉన్నాయి. చాలా అంశాల మీద చేయడం జరిగిందంటే వాటిని చూసి ఆదరించండి. మీరు ఖచ్చితంగా యూట్యూబ్ కందుల సుధాకర్ తెలంగాణ కేసరి అనే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి షార్ట్స్ ఓకే చేసి చూసి వాటిని లైక్ చేసి మరి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ టు ఆల్. ఇట్లు మీ కేఎస్ఆర్ తెలంగాణ కేసరి సోషల్ రిఫార్మర్ సేవారత్న ఎన్కోడర్ ఆఫ్ హ్యూమనిటీస్. థ్యాంక్ యూ. స్వర్ణనంది అవార్డు గ్రహీత. థ్యాంక్ యూ.